అందరికీ నమస్తే అండి. చూడండి, నేను ఈరోజు చపాతి, మడత చపాతి, ఎగ్స్, టమాటా పప్పు ఈ మూడింటితో వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి. పప్పులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఒక పేదవాడు రోజు మాంసం తినాలంటే తినలేము. మేము కూడా పేదవాళ్ళమేనండి. ఒక ఒక వ్యక్తి రోజు మాంసం తినాలంటే తినలేమండి మనం. కానీ పప్పు మాత్రం రోజు తినొచ్చండి. మాంసం కంటే గుడ్ల కంటే కూడా అధికంగా హై లెవెల్ ఉన్నటువంటిదండి ప్రోటీను. మాంసకృత్తులు పప్పు చాలా మంచిదండి. మనం దెబ్బ తగిలినప్పుడు కానీ, మనకి ఏదైనా ఆపరేషన్ అయినప్పుడు కొన్నిసార్లు మనకి కుట్లు మానవు. అప్పుడు డాక్టర్ గారు రోజు గుడ్లు పెట్టండి అమ్మా, పప్పు పెట్టండి అంటారు. కానీ పప్పు పెట్టాలంటే మనం భయపడతాం, చీము వస్తుందని. కానీ మన శరీరాన్ని బట్టి కానీ, ఇంకా వేరే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే వస్తుంది. కానీ ఈ పప్పు వల్ల చీమ అస్సలు రాదండి. కానీ 6 నెలల వరకు తినరండి కొంతమంది పప్పు. అంత మంచిదండి పప్పు. పప్పులో మాంసకృత్తులు ఎక్కువ ఉంటాయి, మన ఆరోగ్యంగా చాలా బాగుంటుంది. అట్లాగే ఇందులో పచ్చిమిర్చి వేసేసానండి. పచ్చిమిర్చిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి మనకి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మన ఆరోగ్యంగా ఉంటామండి. టమాటాలో లైకోపీనియా ఉంటుందండి. నేను ఎప్పుడు లైకోపీనియా గురించి చెప్తాను, ఎందుకంటే లైకోపీనియా అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల మన ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది. అట్లాగే క్యాన్సర్ పేషెంట్లకి క్యాన్సర్ సెల్స్ని చంపుతుందండి. నేను ఒక్కోసారి రోజు 2-3 టమాటాలు, ఇంత పెద్ద టమాటాలు ఉడకబెట్టుకొని తింటానండి. ఏది కూడా పచ్చి టమాటా, బెండకాయ, దొండకాయ పచ్చి తింటారు కదండి, అస్సలు పచ్చి తినొద్దు, ఉడికించుకొనే తినాలి. పచ్చి తిన్నట్టయితే దాంట్లో సెల్యులోజ్ అనే పదార్థం ఉంటుంది కాబట్టి అవి జంతువులు మాత్రం అరిగించుకుంటాయి. మనకు అరగక కడుపు నొప్పి వస్తుంది. కాబట్టి పచ్చివి ఎవరు తినొద్దు. అట్లా ఎగ్స్లో కూడా ఐ ప్రోటీన్ ఉందండి. ఎల్లో ఎగ్ తీసేయమని చెప్తుంటాను కదా, డాక్టర్స్ చెప్తే మాత్రం తీసేయండి, లేదంటే తినండి. ఎల్లో ఎగ్లో కూడా అన్ని బి కాంప్లెక్స్ సంబంధించిన విటమిన్ ఉంది. ఈ వైట్ ఎగ్ మాత్రం ప్రోటీన్ ఉంది. అట్లాగే చపాతి వచ్చేసింది. చపాతీలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంది, ప్రోటీన్ ఉంది, విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, అన్ని రకాల పోషక విలువలు కలిగింది చపాతి అండి. చపాతీలు అలానే ఎక్కువ తినదు. 2 చపాతీలు, ఇంత ముద్దతో చేసినటువంటి 2 చపాతీలు తింటే సరిపోతుందండి. అక్కడికి బస్. మా ఛానల్ మీరు చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని మరింత ముందుకు నడిపించండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్.